పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రభుత్వ జిల్లా ఏరియా ఆస్పత్రికి తెలుగుదేశం పార్టీ తరపున 2 టన్నుల సామర్థ్యం గల 10 ఎయిర్ కండిషనర్లను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు విరాళంగా అందజేశారు. మంగళవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి హాస్పిటల్ను సందర్శించారు. మహానాడును పురస్కరించుకుని హాస్పిటల్ సిబ్బంది, రోగుల సౌకర్యార్థం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రిలో అందుతున్న సేవలను కొనియాడారు. ప్రస్తుతం ఆసుపత్రికి రోజుకు సగటున 1000 మంది అవుట్పేషెంట్లు వస్తున్నారని, నెలకు సుమారు 400 ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా నెలకు 300 నుంచి 400 వరకు సిజేరియన్ శస్త్రచికిత్సలు, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, ఆప్థాల్మాలజీ విభాగాల్లో రోజుకు 50 నుంచి 100 వరకు శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని వివరించారు. ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన సేవలు చేయటం అంటే నాకున్న ప్రధాన లక్ష్యాలు అదొకటి. అందువల్ల పేదలు ఎక్కువ వచ్చేటువంటి ప్రభుత్వ హాస్పిటల్ని ఒక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారి ఆశయాల మేరకు, మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి యొక్క ఆకాంక్షల మేరకు ఈ హాస్పిటల్ని మంచిగా తీర్చిదిద్దాలి, పేద ప్రజలకి మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. వీరు సమర్థవంతంగా నంబర్ 1గా హాస్పిటల్ అభివృద్ధికి సేవలు అందిస్తారని, వచ్చినటువంటి ప్రజలకి మెరుగైన వైద్యం అందించేదానికి హాస్పిటల్ డాక్టర్స్ తోటి, సూపరింటెండెంట్ గారితో, హాస్పిటల్ సిబ్బందితో బ్రహ్మాండంగా సమన్వయంతో మెరుగైన సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. వారికి కావాల్సినటువంటి ఏ సహకారం అందించడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా నేను హాస్పిటల్ కమిటీకి, డాక్టర్స్కి, సిబ్బంది అందరికి కూడా నేను మనవి చేస్తున్నా. తప్పనిసరిగా మనకున్న పరిస్థితులు ఏంటి, హడ్డిల్స్ ఏంటి, వాటిని అధిగమించి మెరుగైన సేవలు ఎలా అందించాలనేది ఒక ప్రణాళిక చేసుకుని ఒక అండర్స్టాండింగ్గా కలిసి పనిచేయాలని కోరుతున్నాం. ఇటు హాస్పిటల్ కమిటీ, అటు డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా సమన్వయంతో కృషి చేసినప్పుడు మంచి ఫలితాలు సాధించగలుగుతాం, పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అనారోగ్యంతో వచ్చినటువంటి ఆరోగ్యంతో సంతోషంగా పంపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాదాపు రోజుకి ఓపీ టర్న్ ఓవరే దాదాపు 1000 మంది దాకా వస్తారు. ఇక్కడ ప్రతి నెల డెలివరీలు కూడా 400 దాకా డెలివరీలు అవుతూ ఉంటాయి. అదేవిధంగా సర్జరీలు కూడా ప్రతి నెల దాదాపు 300-400 సిజేరియన్ సెక్షన్ జరుగుతూ ఉంటాయి. మరి సర్జికల్ బ్రాంచ్ లో ఆప్థాల్మాలజీ వీటన్నిటిలో కూడా రోజు 10 ఆపరేషన్ జరుగుతూ ఉన్నాయి. అంటే రోజు మొత్తం మీద కూడా ఎంత లేదన్నా 50 నుంచి 100 ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఆప్థాల్మాలజీ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ, జనరల్ సర్జరీ కానీ, ఈఎన్టీ ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తూ ఉన్నారు. మరి చక్కటి సహకారం అందిస్తున్న సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎంఓ గారికి, అదేవిధంగా డాక్టర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా స్టాఫ్ నర్సులు కానీ, ఆయాలు కానీ, సెక్యూరిటీ సిబ్బంది కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత అన్ని కార్యక్రమాలు ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఇదే హాస్పిటల్లో మరి డెలివరీ రూమ్ని బాగు చేయడానికి 2 లక్షల రూపాయలని మరి సుబ్రాయ్ గుప్తా గారు, మరి ఎస్ఎస్ఎన్ కాలేజ్ తరఫున సుబ్రాయ్ గుప్తా గారు 2 లక్షల రూపాయలని డొనేట్ చేయడం జరిగింది. మరి లేబర్ రూమ్ ని అప్గ్రేడ్ చేయడానికి ఏసీ పెట్టి అప్గ్రేడ్ చేయడానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి కపిల విజయ్ కుమార్ గారు కూడా ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవాళ అయితే మా పార్టీ తరఫున, నర్సరావుపేట అసెంబ్లీ ఎమ్మెల్యే తరఫున, మా పార్టీ తరఫున ఒక 10 2 టన్ ఏసీలు డొనేట్ చేయడం జరిగింది. లేబర్ రూమ్ లో కానీ, సర్జరీ రూమ్ లో కానీ, థియేటర్ లో కానీ, డాక్టర్స్ రూమ్ లోకి అన్ని విధాలు ఉపయోగపడతాయని చెప్పి 2 టన్ ఏసీలు ఈ ఎండాకాలం అవసరం అని చెప్పి మేము వచ్చి చూసిన తర్వాత మరి 10 2 టన్ ఏసీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవసరమైతే ఇంకొక 4-5 కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మహానాడు సందర్భంగా, మరి తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి విజేత ఎలక్ట్రానిక్స్ వారు మరి వారందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విజేత ఎలక్ట్రానిక్స్ వాళ్ళు హోల్సేల్ లో తెప్పించి ఏసీలు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడున్న చిన్నపిల్లలకి ఎండాకాలం మరి రోహిణీ కార్తె వచ్చింది కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా పిల్లలు కూడా చల్లటి వాతావరణం ఉండాలని చెప్పి ఆలోచనతోటి, పిల్లలు చల్లటి వాతావరణం ఉండాలి, తల్లులు చల్లటి వాతావరణం ఉండాలి, డాక్టర్లు కూడా మరి చల్లటి వాతావరణం ఉండి బాగా పనిచేయాలంటే థియేటర్లో పనిచేయాలన్నా, ఓపీలో పనిచేయాలన్నా వాతావరణం అనేది చల్లటి 30 degrees లో ఉండాలి. మరి వాళ్ళు చూస్తే 45 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. మరి కార్యక్రమాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసిన మరి హెచ్డిఐ చైర్మన్ గారు లక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి కానీ, వాళ్ళ కమిటీ సభ్యులకి, అదేవిధంగా ఆదివాసీ ప్రముఖులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ ఉన్న డాక్టర్ల సిబ్బంది కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా స్టాఫ్ నర్సులు, ఆయాలు, సెక్యూరిటీ వాళ్ళు
అందరూ కూడా అంబులెన్స్ వాళ్ళు కూడా చక్కగా పనిచేస్తున్నారు. అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ఎందుకంటే కలెక్టర్ గారు మనకి అండగా ఉన్నారు కాబట్టి మన హెల్త్ మినిస్టర్ గారు తప్పనిసరిగా మరి రేపు నర్సరావుపేటకి విజిట్ చేయాలి. ఇక్కడున్న ఆర్ఓ ప్లాంట్ ఒకటి ఓపెన్ చేయాలి, హైటెక్ ల్యాబ్ ఒకటి ఓపెన్ చేయాలి, డయాలసిస్ ప్లాంట్ ఒకటి ఓపెన్ చేయాలి, అదేవిధంగా నియోనటల్ యూనిట్ ఒకటి ఓపెన్ చేయాలి, అదేవిధంగా బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ ఒకటి ఉంది. వీటన్నింటి కూడా ఓపెన్ చేయడానికి హెల్త్ మినిస్టర్ గారు రావడం జరుగుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఈ మహానాడు అయిన తర్వాత ఫస్ట్ వీక్ లో వారు వస్తారు.